భర్త ఉండి కూడా వేరే వాళ్లతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్న ప్రతి ఒక్క అమ్మాయి ఈ వీడియోని పూర్తిగా చూడండి. సంగారెడ్డికి చెందిన రాములు అనే ఈ వ్యక్తి పెళ్లైన ఆడవాళ్లను టార్గెట్ చేసి వాళ్లకు డబ్బులాశ చూపించి ఎవ్వరూ లేని ప్లేస్ కి తీసుకెళ్లేవాడు. అక్కడికి తీసుకువెళ్లిన తర్వాత ఆ అమ్మాయి గురించి మొత్తం ఎంక్వైరీ చేసేవాడు. పొరపాటున అమ్మాయి కానీ నాకు ఆల్రెడీ భర్త ఉన్నాడు, కానీ నేను ఎంజాయ్ చేయడం కోసం వేరే వాళ్లతో ఇలా అక్రమ సంబంధం పెట్టుకుంటున్నానని చెప్తే అప్పుడు వెంటనే రాములు తన చీరతోనే తన గొంతును గట్టిగా నులిమి చంపేసి ఆ అమ్మాయి ఒంటి మీద ఉన్న కమ్మలు, నగలు, డబ్బులు అన్ని తీసుకొని ఒక పెద్ద బండరాయితో ఆమె ముఖం మొత్తం పగలగొట్టి పెట్రోల్ పోసి కాల్చేసి అక్కడ నుంచి వెళ్లిపోయేవాడు. ఇలా ఒక్కరిని కాదు, ఇద్దరిని కాదు, భర్తలను మోసం చేసిన భార్యలను 16 మందిని చంపేశాడు. అసలు ఈ రాములు ఇలా సైకో కిల్లర్ గా మారడానికి కారణం ఏమిటంటే రాములకి పెళ్లైన కొన్ని రోజులకే రాములు భార్య వేరే వాడితో అక్రమ సంబంధం పెట్టుకొని రాములను వదిలేసి వెళ్లిపోయింది. అలాగే సెకండ్ టైం పెళ్లి చేసుకున్న భార్య కూడా రాములను వదిలేసి వేరే వాడితో వెళ్లిపోయింది. కాబట్టి ఇవన్నీ చూసిన రాములు ఒక సైకో కిల్లర్ గా మారిపోయాడు. సో అమ్మాయిలకు నేను ఒక్కటే చెప్తున్నా, మీకు ఇష్టం లేకపోతే పెళ్లికి ముందే ఇష్టం లేదని చెప్పేయండి. అంతేకాని ఒకటిని పెళ్లి చేసుకొని మరొకరితో ఎఫ్ఐఆర్ పెట్టుకొని మీ భర్తలను బాధ పెట్టకండి. అలాగే ఈ రాముల మీద మీ అభిప్రాయం ఏమిటి కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి.